చంద్రబాబు చేసే కుట్రలో బీజేపీ చిక్కుకుందని, చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి ఇచ్చిన సీట్లను కాలుతో తన్నుకుపోవడం ఏమిటని బీజేవైఎం మాజీ జాతీయ కార్యదర్శి పనతల సురేష్ ప్రశ్నించారు. ఈ మేరకు కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధిష్టానానికి తన పేరు ప్రతిపాదించినా కానీ బలవంతంగా రోషన్నకు బీజేపీ కండువా కప్పి బద్వేల్ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారన్నారు. రోషన్నకు టికెట్ రావడంలో క్రియాశీలక పాత్ర ఎవరు పోషించారో తేలాలని, ఇంకా ఎన్ని రోజులు మీకు బందాహస్తాలో నలిగిపోవాలని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా మరోసారి ఆలోచించాలని, తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దళితుల్లో చైతన్యం తీసుకుని వస్తానని, టికెట్ కోసం టీడీపీ వాళ్లను బీజేపీలోకి చంద్రబాబు నాయుడు పంపించడమే నైజమని మండిపడ్డ ఆయన ఏపీలోకి పచ్చ వైరస్ దూరిందని వ్యాఖ్యానించారు. ఒక్కరన్నా సమాధానం చెప్పగలరా? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. అతనికి సీటు రావడంలో ఎవరైతే ఈరోజు క్రియాశీలక పాత్ర పోషించారో, అతనికన్నా ఈయన దీంట్లో మెరుగైన వ్యక్తి, ఈయన గెలిచేటటువంటి వ్యక్తి, ఈయన వీరోచిత పోరాటం చేస్తాడు. ఈరోజు ఏదైతే ఇక్కడ విద్యార్థుల పట్ల కావచ్చు, యువకుల పట్ల కావచ్చు, లేదు ప్రజల పట్ల కావచ్చు, లేదు ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, ఈ యొక్క జిల్లాలో కావచ్చు, ఈ యొక్క బద్వేల్లో కావచ్చు, ఆయన ఏ ఉద్యమాలు చేశాడు ఈరోజు ప్రజల కోసం? ప్రజల పక్షాన్ని ఏ రోజన్నా పోరాడా? ఒక్క కేసన్నా ఆయన పైన ఉందా? ఒక్క రోజన్నా జైలుకు పోయాడా? ఏ రోజన్నా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ప్రజా సమస్యల పట్ల ఆయన ప్రశ్నించాడా? అంటే ప్రశ్నించే గొంతుకుని ఈరోజు చంపడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దళితులలో అవేర్నెస్ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో, యువకులు ఉంటారో, వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా కాకూడదు అని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. వీళ్ళకు గంగిరెద్దులాగా తలోడించేటటువంటి దళితుడు కావాలి తప్ప ప్రజల పట్ల అవగాహన, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి దళితుడిని ఈరోజు అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా ఇక్కడనే గొంతు నెక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి దళిత సంఘాలు ఈరోజు నాకు చెప్తా ఉన్నాయి. రాబోయే కాలంలో దళిత సంఘాలను అన్నీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తుననే ఉద్యమం చేయబోతా ఉన్నాం. అంటే అవేర్నెస్ ఉండి ఈరోజు ప్రజల పట్ల, సమస్యల పట్ల విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు నన్ను ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేను వస్తేనంట ఈయనకు అన్ని పరిచయాలు ఉన్నాయి, ఉద్యమాలు చేశాడు, ఈయన ఎవరు మాట వినడు, ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రజల పట్ల ఆయన అవగాహన ఉంది, అనేక ఉద్యమాలు చేస్తాడు, దేనికైనా పోతాడు, జైలుకైనా పోతాడు అన్యాయం జరిగితే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారంట. తల ఊపే వ్యక్తే కావాలా మనకు దళితుల్లో? ఇంత అన్యాయం ఇంకా ఎక్కడన్నా ఉందండి? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉన్నది. అంటే ఒక దళితుడు ఇండివిజువల్గా ఈరోజు లీడర్షిప్ చేయకూడదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని రోజులు ఇలా కబంధ హస్తాల్లో మణిగిపోవాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దయచేసి దళితులతో పెట్టుకోవద్దు. మీ చెప్పుల్లో ఉండేటటువంటి వ్యక్తులు కాదు దళితులు. ఎలాంటి వ్యక్తులైనా కూడా ఈరోజు మమ్మల్ని మ్యానిఫ్యాక్చర్ చేసేటటువంటి పరిస్థితి సమాజంలో అన్ని పార్టీల్లో కూడా ఉంది. సామాజిక స్పృహ ఉన్నటువంటి దళితుల్ని ఈరోజు అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నా ఉద్యమం చిట్ట చివరి వరకు కూడా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి కూడా ఆలోచించాలి. అనేక సందర్భాల్లో సీట్లలో ఈరోజు మార్చుకున్నటువంటి యొక్క పరిణామాలు మనం కనపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా బద్వేలు విషయంలో కూడా ఆలోచించాలని చెప్పేసి, యావత్ దళిత సమాజానికి ఒక మెసేజ్ పంపాలని చెప్పేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు కూడా రేపు ఎల్లుండి లోపల ఒక బహిరంగ లేఖ కూడా నేను రాయబోతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు చేస్తే రాష్ట్రం మొత్తం కూడా తిరిగి నేను దళితుల్లో అవేర్నెస్ చేసేటటువంటి, దళితుల హక్కుల కోసం పోరాడేటటువంటి ఈ యొక్క ఎన్నికల్లో దళితులను అవేర్నెస్ చేసి ఎవరికి ఓటేయాలనేటువంటి విషయం పైన కూడా పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేస్తాను. ఏ మాత్రం కూడా ఎందుకు ఆడను. నా పైన ఎన్ని కేసులైనా పెట్టిని, ఎన్ని కుట్రలైనా చేయని, కేసులు జైళ్ళు నాకు కొత్త ఏమి కాదు. అనేక విషయాల్లో కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా నేను చేసేటటువంటి ఉద్యమానికి పత్రికా విలేకరులు, ప్రజలు, యువకులు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా నాకు మద్దతు తెలియాలని చెప్పేసి 2 చేతులు జోడించి నేను తెలియజేస్తాను.